అక్షయ్ మమ్మీ పోయి 2 సంతూర్ సోప్ తీసుకొని రాపో. సరే 1 hour later. మమ్మీ తీసుకొచ్చిన. అరే తెచ్చినవా, మర్చిపోయినా చెప్పడం. పోయి చికెన్ మసాలా తీసుకొని రాపో. మమ్మీ ఒక్కటేసారి చెప్పొచ్చు కదా మమ్మీ, ఎన్నిసార్లు చెప్పాలి మమ్మీ నీకు? మమ్మీ అరే నేను ఇంకోటి మర్చిపోయినారా, బియ్యం కూడా తీసుకొని రా బిర్యానీకి. మమ్మీ ఒక పని చేస్తాను, పొద్దు నుంచి రాత్రి వరకు గిన్నె కూర్చుంటా, నీకు రాత్రి వరకు ఏం గుర్తు వస్తే అది చెప్పు సరేనా? అరే అక్షయ్ ఇది కొంచెం వాపస్ ఇచ్చిరా. వాపస్ ఇవ్వాలా? వాపస్ ఎందుకు ఇవ్వాలి? ఇది ఇచ్చి పైసలు తీసుకొని రాపో. మమ్మీ అది తెచ్చి 10 రోజులు అవుతుందా, ఇప్పుడేం తీసుకుంటున్నాడు? ఏం కాదు, నా పేరు చెప్పు, వాడు తీసుకుంటాడు. ఆడేమో నా బొమ్మ ఆడితే నువ్వేమో ఎలిజబెత్ రానివ్వు, నీ పేరు చెప్తే ఇస్తాడు. మమ్మీ ఇప్పుడు నన్ను ఎట్లా చూస్తాడు తెలుసాడు, ఒక బిచ్చ పౌన్ కంటే ఈయనంగా చూస్తాను అన్నాడు. నా ఇజ్జత్ పోతుంది అలా. నేను ఫోన్ చేసి చెప్తా పో, అట్లా చూడకు, అన్ని ఇచ్చేసేయరా అని చెప్తా పో. ఇంత చెప్పినా వద్దనంటే అంటే నువ్వు. నాకు తెలుసు నువ్వు ఇస్తావులే, నాకు తెలుసు. మమ్మీ పెద్ద టీవీ కొందాం అనుకున్నా. అవునా? ఇంకా పోనీ 7 సీటర్ కార్ కొందాం అనుకుంటున్నా నేను. అవును కానీ నీ బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందిరా? మమ్మీ ఈ ప్లక్కర్ ఉంది కదా, యూజ్ చేయొచ్చు కదా దీన్ని ఇట్లా బట్టి. ఓకే ఓకే. The next day.